పూర్వకాలంలో దేవతలు భయంకరమైన రాక్షసుడు తారకాసురుడి చేతికి చిక్కుబడ్డారు. ఆ రాక్షసుడు బ్రహ్మదేవుడి వరం వల్ల అసురుడై దేవలోకాన్ని ఆక్రమించి దేవతలను బాధపెడుతూ ఉండేవాడు. దేవతలు బ్రహ్మదేవుడిని ఆశ్రయించగా ఆయన శివపార్వతుల కుమారుడే తారకాసురుని సంహరించగలడు అని చెబుతాడు. అందుకోసం దేవతలు శివుడు పార్వతీదేవిని వివాహం చేసి వారికి కుమారస్వామి, స్కందుడు, సుబ్రహ్మణ్యుడు, కార్తికేయుడు పలు నామాలలో పిలుస్తారు. కార్తికేయుడు అనే కుమారస్వామి జన్మించాడు. 6 ముఖాలతో జన్మించాడు. పెరిగి యువకుడై కుమారస్వామి దేవసేనాధిపతిగా దేవతల సైన్యాన్ని నడిపించి తారకాసురుడితో ఘోర యుద్ధం చేశాడు. ఆ యుద్ధం 6 రోజులు సాగింది. చివరి రోజు మార్గశిర మాసం శుక్లపక్ష షష్ఠి నాడు కుమారస్వామి తన వేలుతో తారకాసురుని సంహరించాడు. ఆ రోజు దేవలోకం ఆనందంతో నిండిపోయింది. దేవేంద్రుడు సంతోషంతో తన కూతురు దేవసేనను కుమారస్వామికి ఇచ్చి వివాహం జరిపించారు. కొన్ని పురాణాలలో దేవసేనతో వివాహం కూడా ఈ రోజే జరిగింది అని చెబుతారు. అప్పటి నుంచి మార్గశిర శుద్ధ షష్ఠి, కంద షష్ఠి లేక సుబ్రహ్మణ్య షష్ఠి, చంపా షష్ఠి, స్కంద షష్ఠిగా జరుపుకుంటారు. ఈరోజు సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే కష్టాలు తొలగి విజయం, సంతానం, వివాహం, ధైర్యం, ఆరోగ్యం లభిస్తాయని విశ్వాసం. ముఖ్యంగా పెళ్లి కాని వారు, సంతానం కోరేవారు ఈ వ్రతం ఆచరిస్తారు. ఈ కథ భక్తితో చదివితే లేదా చదివినా ఆ స్వామి కటాక్షం లభిస్తుందని నమ్ముతారు. ఓం శరవణ భవాయ నమః.